ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టాడు. పుట్టిన రోజు నుంచి అతని జీవిత సుఖం అనే మాట లేదు. అతని నాన్న కూలి, అమ్మ ఇంటి పనులు. డబ్బు లేకపోవడం వల్ల చిన్న చిన్న కోరికలు కూడా కలలే. పాఠశాలలకు వెళ్ళేటప్పుడు పుస్తకాల కన్నా బాధలు ఎక్కువగా ఉండేవి. కానీ అతనికి ఒక కల ఉంది, జీవితంలో ఒకరోజు అందరూ గర్వపడేలా మారాలి అని. అందుకే రాత్రిళ్ళు లైట్ లేకపోతే వీధి లైట్ కింద చదివాడు. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, కానీ ఫలితం రాలేదు. ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ రాశాడు, ఫెయిల్ అయ్యాడు. ప్రపంచం తను చూసి నవ్వింది. బంధువులు తక్కువ చేశారు, ఇది నీ వల్ల కాదు అని అన్నారు. ఒకరోజు అతను పూర్తిగా విసిగిపోయాడు. ఎవరు అండగా లేరు, ఎవరు నమ్మలేదు. అప్పుడు అతను ఒక నిజం తెలుసుకున్నాడు. నీకోసం ఎవరు రావు, నీకోసం నువ్వే రావాలి. ఈ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఏడవను, ఇకపై ఆగను. రోజుకు 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు పనిచేశాడు. పండుగలు లేవు, సెలవులు లేవు, స్నేహి అది గెలవాలి అని. సంవత్సరాల తరబడి ఒకరోజు ఫలితం వచ్చింది. అతని పేరు విజేతల జాబితాల లిస్టులో ఉంది. ఆ రోజు అతని తల్లిదండ్రులు ఏడ్చారు, బాధతో కాదు, గర్వంతో. ప్రపంచం క్లాప్స్ కొట్టింది. అతన్ని ఒకప్పుడు నవ్విన వల్లే ఇప్పుడు సల్యూట్ చేశారు. ఈ కథ ఒక వ్యక్తి కథ కాదు, ఇది ఆలస్యంగా గెలిచి ప్రతి మనిషి కథ. మీరు కూడా ఇప్పుడు కష్టాల్లో ఉండవచ్చు, మీరు కూడా ఇప్పుడు ఓడిపోతున్నట్టు అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆలస్యంగా గెలిచిన జీవితాంతం గెలుస్తారు. ఒకరోజు మీ కథను చూసి కూడా ప్రపంచం క్లాప్స్ కొడుతుంది. ఆ రోజు కోసం ఇవాళ ఆగకండి. కీప్ గోయింగ్ 100%.